రీసెంట్ బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్కు 23,000 కోట్ల ఫండింగ్ వచ్చిందండి. ఈ విషయం తెలుసుకున్న అంబానీ డెఫినెట్గా ప్రభుత్వం పైన నిరాశ చెంది ఉంటారు. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే జూలై 3వ రోజు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా నెట్వర్క్స్ తమ యొక్క ఇంటర్నెట్ టారిఫ్ రేట్స్ను పెంచిన తర్వాత దాదాపు 3 లక్షల భారతీయులు బిఎస్ఎన్ఎల్కు తమ సిమ్ను మార్చుకున్నారు. జియో, ఎయిర్టెల్ను బిఎస్ఎన్ఎల్ ఎలా ఓవర్టేక్ చేయబోతోంది అన్న విషయాన్ని ఆల్రెడీ మన మెయిన్ హెచ్డి ఛానల్లో జియో, ఎయిర్టెల్కు పాడెకట్టనున్న బిఎస్ఎన్ఎల్ అనే కాన్సెప్ట్తో వీడియో చేశాను. ఆ వీడియోను చాలామంది చూశారు, ఆదరించారు. రీసెంట్గా అంటే మంగళవారం రోజు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం దాదాపు 83,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసం ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. బిఎస్ఎన్ఎల్ ఫాస్ట్గా జియో, ఎయిర్టెల్ స్థాయికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో చెప్తా. ఈ డబ్బుతో బిఎస్ఎన్ఎల్ ఎలా డెవలప్ అవ్వబోతోంది, ఇక జియో, ఎయిర్టెల్ ఆఫీసులకు తాళాలు వేసుకొని వెళ్తాయా, బిఎస్ఎన్ఎల్కి నెక్స్ట్ ఏంటి అనేది చెప్తా. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా మీడియాలో జియో, ఎయిర్టెల్ పైన చాలా హేట్ రావడం చూసాం. హేట్కు కారణం టారిఫ్ రేట్స్ను పెంచడం ఒక్కటే కాదు, ముగ్గురు ఒకేసారి కుమ్మక్కై రేట్స్ను హైక్ చేసి మేము లేకపోతే మీకు దిక్కు లేదు అన్నట్లు బిహేవ్ చేయడం ప్రజల కోపానికి దారి తీసింది. స్ట్రేంజర్స్ చాక్లెట్ ఇస్తే తీసుకోవద్దు అని మనం మన పిల్లలకు చెబుతూ ఉంటాం. అలాంటిది 2015లో ఒక కంపెనీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు సబ్మిట్ చేసి మరి మీ పర్సనల్ డేటాను సబ్మిట్ చేసి మరి ఇంటర్నెట్ తీసుకున్నాం. పెద్దలది ఇక్కడ తప్పుంది కదా. 2015లో జియో కారణంగానే ఎయిర్టెల్, వోడాఫోన్ ఆధిపత్యం తగ్గిన మాట వాస్తవం. ఈ విషయంలో జియోకు అందరూ థ్యాంక్స్ చెప్పాలి. బట్ వ్యాపారమే కాబట్టి జియో టారిఫ్ను పెంచడంలో తప్పు లేదు. అలాగే మార్కెట్లో తక్కువ ఇంటర్నెట్ ఇచ్చే కంపెనీలో ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్కు పోర్ట్ అవ్వడంలో ప్రజల యొక్క తప్పు కూడా లేదు. బడ్జెట్లో భారతీయ టెలికాం రంగానికి టోటల్గా 1,28,000 కోట్ల ఫండింగ్ను మంజూరు చేశారు. ఇందులో బిఎస్ఎన్ఎల్ కోసమే ఎక్స్క్లూజివ్గా 83,000 కోట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి అండ్ రీకన్స్ట్రక్టింగ్ చేయడానికి ఇచ్చారు. సింపుల్గా చెప్పాలి అంటే 4G టవర్స్ను దేశవ్యాప్తంగా ఇన్స్టాల్ చేసి దేశవ్యాప్తంగా విస్తరించి ప్రజలందరికీ 4G సదుపాయాలను అందజేయాలి అనే ఉద్దేశంతో ఇచ్చారు. ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది అంటే బిఎస్ఎన్ఎల్ అనేది 100కు 100% ప్రభుత్వ కంపెనీ కాబట్టే ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్లో 100% షేర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మన రతన్ టాటా గారి కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బిఎస్ఎన్ఎల్కు 4G మరియు 5G అప్గ్రేడింగ్ చేసే పనులు మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు ఇంటర్నెట్ టారిఫ్ను 20 నుండి 25% పెంచారో అప్పటి నుండి సామాన్య ప్రజలు ఈ కంపెనీలపైన కోపంగా ఉన్నారు. ఈ కోపం బయటకు కనిపించింది కూడా. దాదాపు 25 లక్షల మంది మాకు కొత్త బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కనెక్షన్ కావాలి అని అప్లికేషన్స్ను పెట్టుకున్నారు. బట్ 25 లక్షల మందితో బిఎస్ఎన్ఎల్ జియోను, ఎయిర్టెల్ను కొట్టగలుగుతుందా అంటే దీనికి ఆన్సర్ కొట్టే అవకాశమే లేదు. దాదాపు 42 కోట్ల మంది జియో వాడుతున్నారండి. 33 కోట్ల మంది ఎయిర్టెల్ వాడుతున్నారు. 10 కోట్ల మంది వోడాఫోన్ ఐడియా వంటి అంబుచెంపు కంపెనీస్ను వాడుతున్నారు. ఇందులో 25 లేదా 30 లక్షల మంది పోర్ట్ అయితే పెద్దగా డిఫరెన్సే పడదు. ఇంకా ఎక్కువ యూజర్స్ పోర్ట్ అవ్వాలి అంటే బిఎస్ఎన్ఎల్ తొందరగా 5G టెక్నాలజీను అభివృద్ధి చేసుకోవాలి. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ దగ్గర 3G ఉంది. 3Gతో సెకండ్కు కేవలం 3 MB డేటా మాత్రమే డౌన్లోడ్ చేయొచ్చు. 3Gతో ఫాస్ట్గా వీడియోస్ చూడలేము, గేమ్స్ ఆడలేము, యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేము. ప్రస్తుతం నేను చేసిన ఈ వీడియో 10 GB డేటా. 10 GBను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి 5G నెట్వర్కే కావాలి. 3Gతో సాధ్యమే కాదు. కొన్ని రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ను ఇస్తోంది, బట్ అన్ని రాష్ట్రాల్లో ఇవ్వడం లేదు. 4Gలో సెకండ్కు కేవలం 100 MB డేటా మాత్రమే డౌన్లోడ్ చేయొచ్చు. 4G బాగా ఉంటుంది. 4Gలో అన్ని వీడియోస్ చూడొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, బట్ ఇట్స్ నాట్ వెరీ ఫాస్ట్. బిఎస్ఎన్ఎల్ దగ్గర ఇంకా 5G సాంకేతికత లేదు. 5Gలో సెకండ్కు 250 MB డేటా డౌన్లోడ్ చేయొచ్చండి. 2012లోనే ఎయిర్టెల్ 4G నెట్వర్క్ను ప్రవేశపెట్టింది. 2015లో జియో 4Gను ప్రవేశపెట్టింది. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ దగ్గర 5G సాంకేతికత ఉంది. బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్, జియో కంటే 10 ఏళ్ళు వెనకబడి ఉంది. 10 years డిఫరెన్స్లో ఉంది. ఈ 10 ఏళ్ల దూరాన్ని తగ్గించి బిఎస్ఎన్ఎల్ను జియో, ఎయిర్టెల్కు ధీటుగా కంపీట్ అయ్యేలాగా చేయాలి అనే మొన్న ప్రభుత్వం 83,000 కోట్ల ధనాన్ని మంజూరు చేసింది. ఈ డబ్బుతో బిఎస్ఎన్ఎల్ అధికారులు వీలైనన్ని 4G టవర్స్ను ఇన్స్టాల్ చేసి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను లే చేసి తక్కువ ధరలో ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తారు అన్నమాట. ఇక్కడ కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా బిఎస్ఎన్ఎల్ మరియు టాటా
ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకునే దిశగా వెళ్తోంది అని చెబుతున్నారు. ఇదే కనుక నిజమైతే మొత్తం టెలికాం మార్కెట్ను బిఎస్ఎన్ఎల్ డిస్టర్బ్ చేసి పడేస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఫాస్ట్గా జియో ఎయిర్టెల్ను అందుకోవాలి అంటే ఇలాన్ మస్క్ ద్వారానే సాధ్యమవుతుంది. ఇలాన్ మస్క్ దగ్గర ఒక అద్భుతమైన టెక్నాలజీ ఉందండి. ఇలాన్ మస్క్తో పార్ట్నర్షిప్ చేస్తే పాజిటివ్స్ ఉన్నాయి, అలాగని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి చెప్తా. ఇలాన్ మస్క్ దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి. స్పేస్ ఎక్స్ గురించి మీరు వినే ఉంటారు. టెస్లా ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ కార్స్ గురించి కూడా వినే ఉంటారు. ఎక్స్ ప్లాట్ఫామ్ కూడా ఇలాన్ మస్క్దే. ఇంతకుముందు ఎక్స్ ట్విట్టర్గా ఉండేది. ఇలాన్ మస్క్ మొన్న ట్విట్టర్ ప్లాట్ఫామ్ను కూడా కొన్నాడు. ఇలా ఎన్నో కంపెనీస్ మస్క్ దగ్గర ఉన్నాయి. ఇంటర్నెట్ రంగంలో కూడా స్టార్లింక్ అనే ఒక టెలికాం కంపెనీ ఇలాన్ మస్క్ దగ్గర ఉంది. ఇలాన్ మస్క్ శాటిలైట్లు, ఆటోమేటిక్ కార్లు తయారు చేస్తున్నాడు. ఎందుకు ట్విట్టర్ను కొన్నాడు, ఎందుకు ఇంటర్నెట్ సదుపాయాలు ఇస్తున్నాడు అనే డౌట్స్ మీలో రావచ్చు. ఇలాన్ మస్క్ బాగా తెలుసు, ఈ ప్రపంచంలో వ్యాపారం చేయాలి అంటే మొదటగా ప్రజల యొక్క మైండ్స్ను కంట్రోల్ చేయాలి అన్న విషయం మస్క్కు బాగా తెలుసు. ఎక్స్ ద్వారా ఇలాన్ మస్క్ నెరేటివ్స్ను బిల్డప్ చేయగలడు, పొలిటికల్ సిస్టమ్ను కంట్రోల్ చేయగలడు, ఏ న్యూస్ బయటకు వెళ్ళాలి, ఏ న్యూస్ బయటకు వెళ్ళకూడదు అనేది కంట్రోల్ చేయగలడు, తన ఇమేజ్ను పాజిటివ్గా మార్చుకోగలడు. సోషల్ మీడియా మొత్తం ఇంటర్నెట్ లేకుండా పనిచేయదు కాబట్టే ఇలాన్ మస్క్ ఇంటర్నెట్ రంగంలో దిగాడు. ఇలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ అనేది చాలా హై ఎండ్ టెక్నాలజీ. మామూలుగా మనకు ఇంటర్నెట్ ఎలా వస్తుంది, భూమి కింద, సముద్రం కింద ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను లే చేసి దాన్ని పెద్ద పెద్ద టవర్స్కు కనెక్ట్ చేసి ఆ టవర్స్ అనేది మన ఇంటి దగ్గర ఉన్న యాంటీనాకు కనెక్ట్ అవుతాయి. అక్కడ నుండి రౌటర్స్ ద్వారా మనకు ఇంటర్నెట్ అనేది వస్తుంది, లేదా మొబైల్స్ ద్వారా డైరెక్ట్గా రేడియో సిగ్నల్స్ ద్వారా ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఈ ఆప్టికల్ ఫైబర్స్ అనేది, టవర్స్ అనేది, రౌటర్స్ అనేది, యాంటీనా అనేది మన కళ్ళకు కనిపిస్తుంది. దీనికోసం చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న 4G 5G ఇంటర్నెట్కు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, టవర్స్, యాంటీనా ఇలా అన్నీ ఇన్స్టాల్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఈ టవర్స్ను, ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ను కొండ ప్రాంతాల్లో, అడవుల్లో ఇన్స్టాల్ చేయలేరు కాబట్టే మనకు రిమోట్ ఏరియాస్లో, ఫారెస్ట్ ఏరియాస్లో ఇంటర్నెట్ అనేది రాదు. ఈ టవర్స్ను సముద్రంలో ఇన్స్టాల్ చేయలేరు కాబట్టే మనకు సముద్రం మధ్యలో ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా రాదు. ఇలాన్ మస్క్ ఏం చేశాడు, ఈ పెద్ద ప్రాసెస్ను బైపాస్ చేశాడు. ఆకాశం పైన భూమి యొక్క కక్షలో వేల కొద్ది శాటిలైట్స్ను ప్రవేశపెట్టాడు. ఈ శాటిలైట్స్ అనేవి మన కంటికి కనిపించవు, బట్ ఈ శాటిలైట్స్ ద్వారా డైరెక్ట్గా మన మొబైల్స్కు ఇంటర్నెట్ అనేది వస్తుంది. ఒక చిన్న యాంటీనా పెట్టుకుంటే యాంటీనా ద్వారా మన కంప్యూటర్స్కు ఇంటర్నెట్ వస్తుంది. ఆప్టికల్ కేబుల్స్ భూమి లోపల వేసి పెద్ద పెద్ద టవర్స్ కట్టి పెద్ద పెద్ద యాంటీనాస్ వేసే అవసరమే లేదు, మెయింటెనెన్స్ అవసరం లేదు. ఈ ఆప్టికల్ కేబుల్స్తో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఈ కేబుల్స్ కట్ అయితే నెట్వర్క్ రాదు. ఈ కేబుల్స్ను జాయిన్ చేయడం చాలా కష్టం, చాలా డబ్బు ఖర్చు కూడా అవుతుంది. కానీ స్టార్లింక్లో శాటిలైట్స్ ఆకాశం పైన ఉంటాయి, హ్యాపీగా అవి తిరుగుతూ ఉంటాయి. పైనుండి రేడియో సిగ్నల్స్ ద్వారా మనకు అప్ టు 200 Mbps డేటా పొందవచ్చు. బిఎస్ఎన్ఎల్ కనుక ఈ టెక్నాలజీను ఇలాన్ మస్క్ ద్వారా పార్ట్నర్షిప్ చేసి కొనుక్కుంటే బిఎస్ఎన్ఎల్కు కేబుల్స్, యాంటీనా, టవర్స్ను ఇన్స్టాల్ చేసే పని తప్పుతుంది. చాలా చీప్లో ఇంటర్నెట్ను అమ్మగలరు. స్టార్లింక్ శాటిలైట్ వర్కింగ్ చూడండి. గ్రౌండ్ స్టేషన్ నుండి శాటిలైట్స్కు కనెక్షన్ అనేది వెళ్తుంది, రేడియో సిగ్నల్ కనెక్షన్ అనేది వెళ్తుంది. అక్కడి నుండి యూజర్స్కు సీమ్లెస్గా కనెక్షన్ వస్తుంది. ఇదంతా సీమ్లెస్గా ఉంటుంది, రేడియో సిగ్నల్స్ ద్వారానే ఉంటుంది. ఎటువంటి కేబుల్ కనెక్షన్ కానీ, ఎటువంటి రేడియో యాంటీనా కనెక్షన్ కానీ ఉండదు. స్టార్లింక్తో బిఎస్ఎన్ఎల్, టాటా పార్ట్నర్షిప్ చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే భారతీయుల డేటా అమెరికన్ కంపెనీస్కు వెళ్ళిపోతాయి. భారత్ యొక్క సెక్యూరిటీకు ఇది ప్రమాదం. ఆల్రెడీ మనం గూగుల్, ఇన్స్టాగ్రామ్కు బానిసలుగా మారిపోయాం. ఇండైరెక్ట్గా మనల్ని అమెరికా పాలిస్తోంది. యాక్చువల్లీ ఇండియా అనేది అమెరికన్ కాలనీ అయిపోయింది. ఎలా అంటారా, మీరు ఏం తింటున్నారు, ఏం కొంటున్నారు, మీ ఇష్టమైన హీరో ఎవరు, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు, మీరు ఏ బట్టలు కొనాలి అనుకుంటున్నారు, మీకు ఏ షూ బ్రాండ్ అంటే ఇష్టం అనేది ఈ కంపెనీలకు బాగా తెలుసు. వీరి దగ్గర మీ ఊరేది, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏమి, మీ ఫోన్ నెంబర్, మీ ఇంటి డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఈ కంపెనీస్ దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఇస్తాను, ట్రై చేసి చూడండి. గూగుల్లో వుడ్ల్యాండ్ షూ అని సెలెక్ట్ చేసి వుడ్ల్యాండ్ గురించి సెర్చ్ చేయండి, లేదా అమెజాన్కు వెళ్ళి వుడ్ల్యాండ్ షూస్ను యాడ్ టు కార్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే షూను యాడ్ టు కార్ట్ చేశారో అదే షూను మీకు ఇన్స్టాగ్రామ్ కొనమని రికమెండ్ చేస్తుంది. గూగుల్లో, అమెజాన్లో మీరేం సెర్చ్ చేశారో ఇన్స్టాగ్రామ్కు ఎలా తెలుసు? యాక్చువల్లీ మీ డేటా మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. ఇంటర్నెట్ అనేది చాలా కీలకం. ఈ ఇంటర్నెట్ అమెరికన్ కంపెనీస్కు వెళ్ళిపోతే మన డేటాతో వీళ్ళు ఏమైనా చేయగలరు. అండ్ మిలిటరీ సెక్యూరిటీ విషయంలో కూడా వీళ్ళు తలదూర్చగలరు. కాబట్టే
ప్రభుత్వం స్టార్లింక్ పర్మిషన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ టాటా గారు స్టార్లింక్ టెక్నాలజీను షేర్ చేసుకొని ఇస్రో సహాయంతో మన యొక్క ఓన్ శాటిలైట్స్ను పంపించి ఫాస్ట్గా మనం జియో ఎయిర్టెల్తో కంపీట్ చేయొచ్చు. ఇక్కడ మనమని ఎందుకు అంటున్నాను అంటే బిఎస్ఎన్ఎల్ అనేది ప్రజల కంపెనీ, మన కంపెనీ, ప్రభుత్వ కంపెనీ కాబట్టి మనం అంటున్నాం. సో ఈ 83,000 కోట్లతో బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీను ఎలా డెవలప్ చేసుకుంటుంది అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.